మాల్దీవులతో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. భారత సైనికులను వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించారు మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్. దీంతో బలగాల విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్నికల్ టీంను నియమించాలని డిసైడ్ అయింది. మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతూనే ఉంది. చైనాకు అనుకూలంగా ఉన్న మొయిజ్ మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక ఆ దేశానికి వివాదం తలెత్తుతూనే ఉంది. లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సమయంలో మొయిజ్ ఇతర మంత్రులు చేసిన వ్యాఖ్యల మంటలు చల్లారకముందే మరో చికాకు వ్యవహారానికి మొయిజ్ తెరలేపాడు. ఆ దేశంలో ఉన్న భారత సైనికులను వెనక్కి తీసుకువెళ్లాలని అల్టిమేటం జారీ చేశాడు. మార్చి 15ను డెడ్లైన్గా విధించాడు. మాల్దీవులతో చర్చలు జరుపుతున్న భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవుల్లో పనిచేస్తున్న భారత సైనికుల స్థానంలో సమర్థులైన టెక్నికల్ సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాల్దీవుల్లో ప్రస్తుతం 75 మంది భారత సైనికులున్నారు. ఆ దేశంలో ఉన్న 2 భారత హెలికాప్టర్ల మెయింటెనెన్స్, మాల్దీవుల ప్రజలకు వైద్యం, మానవతా సాయం కోసం పనిచేస్తున్నారు. వారి స్థానంలో సమర్థవంతమైన ఇండియన్ టెక్నికల్ సిబ్బందిని నియమించనుంది కేంద్రం. ఇప్పటికే 2 సమావేశాలు జరగ్గా త్వరలోనే భారత్ మాల్దీవుల మధ్య 3వ ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మార్చి 10వ తేదీ నాటికి ఒక విమాన స్థావరంలోని సైనిక సిబ్బందిని భారత్ భర్తీ చేస్తుంది. అలాగే మే 10వ తేదీ నాటికి మిగతా సైనిక స్థావరాల్లోని మొత్తం సిబ్బందిని సాంకేతిక సిబ్బందితో భర్తీ చేయనుంది.